ఉమ్ములూశారు, పిడిగుద్దులు గుద్దారు, తన్నారు, అన్ని రకాల హింసలు పెట్టి, నెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టి, చేతుల్లో కాళ్ళు మేకులేశారు, చాలా భయంకరంగా అవమానించారు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆ నడి సముద్రంలో వేలాడుతున్నట్లుగా మధ్యాకాశంలో వేలాడాడు ఆయన. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉన్నాడని లోకపాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన నీ కోసం నా కోసం బలైపోయి అక్కడ వధించబడ్డాడు. ఇప్పుడు ఈయన వధించబడిన తరువాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈయన అర్హత పొంది కల్వరి యొక్క రక్తమును కార్చి నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకుని పోయి మరుపనే సముద్రంలో విసిరివేసి ఆ జనుల పక్షాన పోరాడిన విశ్వాసపు యోధుడుగా, జయము పొందిన విశ్వాసపు వీరుడుగా ఇప్పుడు సింహాసనం దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జయము పొందిన విశ్వాసపు యోధుడుగా నీ కొరకు నా కొరకు జయించిన జయశాలిగా ఇప్పుడు సింహాసనం దగ్గర కూర్చున్నాడు. ఆయన అలాగ అర్హత పొందాడు. ఆయనకు అర్హత ఎలా వచ్చింది? మోషే రక్తం కార్చలేదు, నీ కోసం నా కోసం మోసే దెబ్బలు తినలేదు. అబ్రహాం విశ్వాసం ద్వారా ఎన్నో చేశాడు, కానీ నీ కోసం నా కోసం నిలబడి ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం చనిపోయి రక్తం కార్చలేదు. అందుకే వాళ్ళు జయం పొందలేదు. ఏస్కేల్ కానీ, దానియేలు కానీ, ఇర్మియా కానీ, ఆ యొక్క నోవహు కానీ, వాళ్ళందరూ ప్రవక్తలందరూ ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తులుగా ఉన్నారు, కానీ ఎవరు కూడా ప్రజల పక్షాన వహించి పిడిగుద్దులు తిని రక్తము కార్చి ప్రాణము పెట్టి నీ కోసము నా కోసం బలైపోయిన వ్యక్తులు లేరండి. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తే నీ కోసం నా కోసం బలైపోయి నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకుని మరుపనే సముద్రంలో విసిరివేసి ఆయన విశ్వాసపు యోధుడిగా జయించిన జయశాలిగా ఇప్పుడు అర్హత పొందిన వాడిగా సింహాసనం దగ్గర నుంచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రంథము సింహాసనాసీనుడైన చేతిలో ఉంది. ఆ గ్రంథంలో మన విమోచన ఉంది, మన స్వాస్యం ఉంది, మన విశ్వాసం ఉంది, మన సద్గుణాలు ఉన్నాయి, మన యొక్క పోగొట్టుకునే ప్రతీది కూడా అందులో ఉందండి. హల్లెలూయా. ఇప్పుడు మనం పొందుకోవాలంటే ఏదైనా పొందుకోవాలి. రక్షణ పొందాలి, విమోచన పొందుకోవాలి, స్వాస్యం పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి పొందుకునే ప్రతి ఆశీర్వాదం ఆ గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనం చూస్తేనే కానీ, అది విప్పుతేనే కానీ, విప్పబడితేనే కానీ ఈరోజు నీకు నాకు రక్షణ రాదు, విడుదల రాదు, విమోచన రాదు, ఏది కూడా మనం పొందుకోలేమండి. పొందుకోవాలంటే గ్రంథం విప్పబడాలి. గ్రంథం విప్పబడాలంటే గ్రంథం విప్పబడి రావాలి. కానీ ఎవడు లేడే? ఇప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ గ్రంథం విప్పకపోతే నాకు రక్షణ లేదే, ఆ గ్రంథం విప్పబడిపోతే నాకు స్వస్థత లేదే, ఆ గ్రంథం విప్పబడకపోతే నాకు విమోచన లేదే, ఆ గ్రంథం విప్పబడకపోతే నా స్వాస్యం నా చేతులకు రాదే అని చాలా బాధతో కూడిన వేదనతో ఏడుస్తున్నాడని. ఎంతమంది ఏడుస్తున్నారు అలాగా? ఈరోజు భూమి మీద నిజమైన రక్షణ పొందాలనుకున్న వాళ్ళు యోహానులకు ఏడుస్తారని. వింటున్నారా? నిజంగా రక్షణ పొందుకోవాలి అనుకున్నవాడు, నిజంగా విమోచన కావాలి అనుకున్నవాడు, నిజంగా నాకు స్వాస్యం నేను పొందుకోవాలి అనుకున్నవాడు ఎల్లప్పుడూ కూడా యోహాను ఏడ్చినట్లుగా గ్రంథాన్ని చూసి విప్పేవాడు లేడే, దాన్ని పొందుకోవాలంటే అది విప్పబడాలి, అది నాకు వినిపించేవాడు ఉండాలి, అది నాకు నేర్పించేవాడు ఉండాలి అని నిజంగా ఏడ్చి మొత్తుకుంటారండి. ఏమైనా వింటున్నారా? ఈరోజు పాస్టర్ వాక్యం చెప్తుంటే పాస్టర్ని లెక్క చేసేవాళ్ళు లేడు. పాస్టర్ వాక్యం చెప్తుంటే పాస్టర్ని ఏడిపించేవి ప్రజలు ఎక్కువైపోయారు. పాస్టర్ వాక్యం చెప్తుంటే పాస్టర్ మీద తిరగబడే ప్రజలు ఎక్కువైపోయారు. పాస్టర్ వాక్యం చెప్తుంటే పాస్టర్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కువైపోయారు. పాస్టర్ వాక్యం చెప్తుంటే పాస్టర్ని ఒక తన్ని మా కోసం ఎందుకు నిలబడతలేదని అడిగి నిలబెట్టే మనుషులు ఎక్కువైపోయారు తప్ప గ్రంథం కోసం ఎప్పుడు మాకు వినిపిస్తావు, గ్రంథాన్ని ఎప్పుడు మాకు తెలుస్తావు, ఆ గ్రంథం తెరవబడితే మాకు విమోచన వస్తుంది, ఆ గ్రంథం తెరవబడితే మాకు రక్షణ వస్తుంది, ఆ గ్రంథం తెరవబడితే మాకు స్వాస్యం వస్తుంది అని ఎదురు చూసే ప్రజలు లేరండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, దేవుడు ఎందుకు మదన పడుతున్నాడంటే, అయ్యో నా ప్రజలు ఎప్పుడు గ్రంథం